కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది తూర్పుగోదావరి జిల్లాలోని లక్ష్మీపురం. పేరులో ఉన్న గొప్ప ఊరిలో లేదు. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పారిశుద్ధ్యం మొత్తం పడకేసింది. మౌలిక వసతులు లేక తరచూ రోగాల బారిన పడుతున్నారు. అక్కడి రోడ్లపై నడవాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే. ఇక చిన్నపిల్లలకైతే నరకమే. డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు రహదారులపై ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. డ్రైనేజీలు మొత్తం చెత్తతో పూడుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మున్సిపల్ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలకు ఆవాసంగా మారాయి. దీంతో తరచూ రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఇక మంచినీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్ అధ్వానంగా మారింది. కూలిపోవడానికి రెడీగా ఉంది. ట్యాంక్ రూంలో కరెంటు వైర్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఎవరైనా పొరపాటున లోపలికి వెళితే ఇక అంతే సంగతులు. కనీసం జాయింట్ వైర్లకు కూడా టేపు లేకుండా కనిపిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక మురుగునీరు వాటర్ ట్యాంక్ చుట్టూ చేరడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. సమీపంలోనే అంగన్వాడీ కేంద్రం ఉండడంతో అందులో ఉండే చిన్నపిల్లలకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇది కంప్లీట్గా ప్రెసిడెంట్ లోపం అంటలేదు. మా నిధులన్నీ గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్ గారు లాక్ తెచ్చేవాడు నిధులన్నీ. ఆ ప్రెసిడెంట్లు వాళ్ళు మాత్రం ఎంతవరకు ఏం చేస్తారండి? ఇంటి పనులు వసూలు చేస్తే డబ్బులు వస్తాయి. ఇంటి పనులు లేవు. మాకు పర్మనెంట్ సెక్రటరీ లేదండి ప్రస్తుతానికి. దోమలు విపరీతంగా ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. దోమలు ఒకటే మేము ఒక మెయిన్ రోడ్డు సమస్య ఒకటే. ఈ డ్రైన్లు పూడుకులు అప్పుడప్పుడు పూడుకు తీస్తున్నారు. డ్రైన్ పూడుకులు అప్పుడప్పుడు తీస్తున్నారు. కొన్నేమో కనెక్టివిటీ లేవు. డ్రైన్స్కి డ్రైన్కి కనెక్టివిటీ లేవు. అలాగే ఆగిపోయింది. మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో చిన్నపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మౌలిక వసతులు కల్పించాలని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక వీధి లైట్లయితే పగలే వెన్నెలా అన్న చందంగా నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడు వెళ్తాను ఇలాగా ఊరంతా అంతేనా? నైట్ కడతా ఉండదు ఇక పగలు నైట్ వాటర్ ట్యాంక్ లో బ్లీచింగ్ కొడుతున్నారా? దేవరపల్లి మండల కేంద్రానికి అతి సమీపంలో లక్ష్మీపురం ఉన్న మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై వెళ్తుంటే దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.